ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు ఎంత చక్కటి జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతర్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ ఇచ్చేసిన మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. మహావతార్ ఫౌండేషన్ లో 21వ బ్యాచ్ 1వ రోజు మొదటి రోజు క్లాస్కు అందరికీ స్వాగతం. అందరం కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకుందాము. ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకొని కొంచెం సేపు ప్రాణాయామ చేసుకుందామండి. ప్రాణాయామ చేసుకున్న తర్వాత మెడిటేషన్ చేసుకుందాము. ఒక గ్లాస్ మంచినీళ్ళు అయితే తీసుకోండి. మోస్ట్లీ ప్రతి ఒక్కరూ కూడా నీళ్ళైతే పక్కన పెట్టుకొని ఉండండి. కొత్తగా జాయిన్ అయి ఉంటారు, తెలియకపోవచ్చు. ప్రతి ఒక్కరూ నీళ్ళు ఒక బాటిల్లో నీళ్ళు తీసి పక్కన పెట్టుకొని మిగతా వాళ్ళంతా కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. క్లాస్కి వచ్చిన వాళ్ళంతా కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్. ఆర్ వైష్ణవి గారు, ఎంఎస్ఎన్ రెడ్డి గారు, లక్ష్మీ భవాని, మల్లికా చౌదరి, కళ్యాణి, నాగలక్ష్మి అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. ఇందులో కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈరోజే క్లాస్కు జాయిన్ అయిన వాళ్ళు. ఓకే, వైష్ణవి గారు. ఇంకా ఈరోజే క్లాస్కు జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? కొత్తగా జాయిన్ అయి ఉంటారు. ధ్యానం గురించి ఏమి అవగాహన ఉందో లేదో తెలియదు కాబట్టి మనం ధ్యానం గురించి కూడా చెప్పుకుందాము. ఎలా చేయాలి ఏంటి అని. దానికంటే ముందు ప్రాణాయామ ఎలా చేయాలి ఏంటి అని కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ప్రాణాయామ చేసిన తర్వాత ఒక 5 minutes తర్వాత మెడిటేషన్లో కూర్చోబెట్టుకుందాం. ఒక గ్లాస్ మంచినీళ్ళు అందరూ తాగింటే ఒక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టుకోండి. ఈ ఎడమ చేతిలో చిన్ముద్ర అంటారు చూడండి. ఇలా చిన్ముద్ర అనేది ఎడమ చేతితో పెట్టుకుంటాము. ఇది తొడ మీద ఇలా పెట్టుకోవాలి. ఓకేనా? ఇది కుడి చేతిలో విష్ణుముద్ర అంటే చూపుడు వేలు, మధ్య వేలు ఇలా బొటన వేలు చివరి భాగంలో తెచ్చుకొని బొటన వేలు ఉంగరం వేలుతోనే పని ఉంటుందండి. ఇక్కడ ప్రాణాయామాలో బొటన వేలు ఉంగరం వేలుతోనే పని ఉంటుంది మనకు. ఇప్పుడు చంద్రనాడి సూర్యనాడి ప్రాణాయామ చేద్దాం. చంద్రనాడి సూర్యనాడి ప్రాణాయామ అంటే రైట్ సైడ్ ను మనం సూర్యనాడి అంటాము, లెఫ్ట్ ను చంద్రనాడి అంటాము. ఈ రెండింటి కలయికను సుషుమ్న నాడి అంటాం అనమాట. రైట్ సైడ్ అయితే మనకు సూర్యనాడి, లెఫ్ట్ సైడ్ చంద్రనాడి. ఓకేనా? ఇప్పుడు మనం రైట్ క్లోజ్ చేసి చంద్రనాడి ప్రాణాయామ చేస్తాం. ఇప్పుడు రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి మాత్రమే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తాం. ఓకేనా? ఎడమ చేతిలో చిన్ముద్ర, కుడి చేతిలో విష్ణుముద్ర. కుడి చేతితో విష్ణుముద్ర, ఎడమ చేతిలో చిన్ముద్ర. రైట్ క్లోజ్ చేసేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలన్నమాట. ఒక 20. అయితే ఇక్కడ బ్రీత్ తీసుకునేటప్పుడు బెలూన్ గుర్తు పెట్టుకోండి. బెలూన్లోకి గాలి పోయిందంటే బెలూన్ ఉబ్బుతుంది. అంటే మన పొట్టలో కూడా మనం గాలి తీసుకున్నప్పుడు పొట్ట ముందుకు రావాలి. బెలూన్లోంచి గాలి పోయిందనుకోండి ఏమవుతుంది? చిన్నగా అయిపోతుంది. అలాగే గాలి మనం బయటికి పంపించినప్పుడు పొట్ట లోపలికి పోవాలి, గాలి తీసుకున్నప్పుడు పొట్ట బయటికి వెళ్ళాలి. ఇదన్నమాట. ఓకేనా? ఇప్పుడు
రైట్ క్లోజ్ చేస్తున్నాము. లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చెప్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇప్పుడు సూర్యనాడి ప్రాణాయామం అంటే లెఫ్ట్ క్లోజ్ చేస్తాము, రైట్ నుంచి తీసుకుంటాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇప్పుడు రెండు చేతులు చిన్ముద్ర తొడల మీద ఇలా ఆకాశాన్ని చూసేటట్టుగా తొడ మీద పెట్టుకోవాలి. ఓకేనా? ఈ తొడల భాగంలో మనకు శక్తి నాడులు అనేటివి ఉంటాయి కాబట్టి వాటి ద్వారా మొత్తం నాడీ మండలం అంతా యాక్టివ్ అవుతుంది. అందుకే ఇలా తొడ మీద పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు రెండు ముక్కుల ద్వారా సుషుమ్న నాడి అన్నమాట. రెండు ముక్కుల ద్వారా పీల్చుకోవడము, వదిలిపెట్టడము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇది సూర్యనాడి సుషుమ్న నాడి ప్రాణాయామం. ఇది చేయడం వల్ల మనకు ఊపిరితిత్తుల్లో ఏదైనా సమస్య ఉన్నా, ఈ వెదర్ బాగలేక కోల్డ్ ఉన్నా ఇదంతా కూడా క్లియర్ అయిపోతుంది. అలాగే కాన్సన్ట్రేషన్ అనేది బాగా కుడుతుంది. మనసు అనేది ఒక చోట కూర్చునేదానికి ఈ ప్రాణాయామ అనేది బాగా పనిచేస్తుంది. ఇది ఇంకా మనకు అర్లీ మార్నింగ్ చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు. ఇప్పుడు మనము ఒక 20 మాత్రం చేసాం. అలా కాకుండా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలా మధ్యలో మోస్ట్లీ కూడా దీన్ని మనము ఒక 15-20 మినిట్స్ అలా టైం పెంచుకుంటూ చేస్తే కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈరోజు మనము చంద్రనాడి సూర్యనాడి ప్రాణాయామ సుషుమ్న నాడి ప్రాణాయామ అనేది తెలుసుకున్నాం. రేపు ఇంకొక ప్రాణాయామ చెప్తాను అన్నమాట. దాంతోపాటు అది చేద్దాం. అలాగే దీన్ని ఆహారం తీసుకొని మటుకు చేయకండి. మినిమం ఆహారం తీసుకున్నాక ఒక 1 అవర్ 2 అవర్స్ గ్యాప్ ఉండాలి. అంటే పొద్దున్నే టిఫిన్ చేసేసి ఉంటారు, ఇప్పటికీ కొంచెం గ్యాప్ వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. ఎప్పుడైనా సరే ఆహారం తీసుకొని ప్రాణాయామ ఎప్పటికీ చేయకూడదు. ప్రాణాయామ చేసేటప్పుడు ఖచ్చితంగా మంచినీళ్ళు అయితే తీసుకోవాలి. ఎందుకంటే బాడీలో హీట్ జనరేట్ అవుతుంది. అలాగే మెడిటేషన్ చేసే ముందు, మెడిటేషన్ చేసిన తర్వాత కూడా మంచినీళ్ళు తీసుకోవాలి. ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకా మెడిటేషన్ ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందాం. కొత్తగా జాయిన్ అయి ఉంటారు, పాత వాళ్ళైతే ఓకే స్టార్ట్ చేయొచ్చు. కొత్త వాళ్ళైతే మనము అద్దాలు ఉంటే అద్దాలు తీసి పక్కన పెట్టేసుకుంటాం అనమాట. ఇంకా తర్వాత ఏం చేయాలి అంటే ఇలా ధ్యాన ముద్ర, వేళ్ళలో వేలు, అన్ని వేళ్ళు కూడా ఇలా లాక్ చేసుకోవాలి మొత్తం. చూడండి ఇలా
లాక్ చేసుకొని ఇలా ఒళ్ళో పెట్టేసుకోవడమే. ఇది ధ్యాన ముద్ర అంటాం, ఒళ్ళో పెట్టేసుకోవడం. ఓకేనా? ఆ తర్వాత కళ్ళు మూసేసుకుంటాము. మనము సహజంగా అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను లేదా ఆహారం తీసుకున్నా, కూర్చున్నా, పడుకున్నా శ్వాస అనేది సహజంగా జరుగుతుంది. ఆ సహజంగా జరిగే శ్వాసని మనం ఇక్కడ గమనిస్తామన్నమాట. దీన్ని ఆనాపానసతి ధ్యానము అంటారు. ఈ ధ్యానం ద్వారానే గౌతమ బుద్ధుల వారికి జ్ఞానోదయం జరిగిందనమాట. అలా 2500 సంవత్సరాల క్రితము గౌతమ బుద్ధుల వారు చెప్పిన ఆనాపానసతి ధ్యానాన్ని ఇక్కడ మనం చేసుకుంటాం అనమాట. ఇక్కడ మనకు ఎటువంటి మంత్రం కానీ, ఎటువంటి నామస్మరణ కానీ, లేకపోతే ఏదైనా చూడడం కానీ అలా ఏది ఉండదు. గట్టిగా తీసుకోవడం బ్రీత్, గట్టిగా వదలడం కూడా ఉండదు. అలా చేస్తే ప్రాణాయామ అవుతుంది. మనం ప్రాణాయామ చేయట్లేదు, మెడిటేషన్ చేస్తున్నాం. కాబట్టి మనం సహజంగా ఎప్పుడూ కూడా కంటిన్యూగా బ్రీత్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి సహజంగా జరిగే బ్రీత్నే మనం గమనిస్తాం. దీన్నే మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాస అని చెప్పడం జరిగిందనమాట. ఇది ఆనాపానసతి ధ్యానము అనేది ఏంటి అంటే పాలీ భాషలో ఆనాపానసతి అంటారు, తెలుగులో శ్వాస మీద ధ్యాస. మనం ఇక్కడ చెప్పేది సహజంగా సరళంగా జరిగే శ్వాసను గమనించడము, కళ్ళు మూసుకోవడము, శ్వాస మీద ధ్యాస పెట్టడం. అయితే ఇక్కడ మనము ఈ స్థిర సుఖాసనంలోనే కూర్చోమంటాం అనమాట. శరీరాన్ని ఎక్కడ బిగించి కూర్చోవాల్సిన పని లేదు. మనం చేత కాకపోతే ఏదన్నా బ్యాక్ సపోర్ట్ తీసుకొనైనా కూర్చోవచ్చు అనమాట. కింద కూర్చున్న వాళ్ళైతే ఏదన్నా మ్యాట్ వేసుకొని కూర్చోండి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళ నొప్పులు అలా ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే చైర్లో అయినా కూర్చోవచ్చు, మంచం మీద కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. దీనికి మనకు నియమం ఏం లేదు. చక్కగా స్థిర సుఖాసనంలో కూర్చొని కింద కూర్చున్న వాళ్ళైతే ఇలా లాక్ చేసేసుకోండి కాళ్ళు. అంటే ఎలాగా మనము చైర్లో కూర్చుంటారు, కాళ్ళు కిందికి దించేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళు కాళ్ళు ఇలా క్రాస్ చేసుకోండి. పద్మాసనంలో మేము హాయిగా కూర్చోగలుగుతాం, ఓకే, నో ప్రాబ్లం, మాకేం ఇబ్బంది లేదు అనుకోండి, కూర్చోండి. ఏదన్నా కాళ్ళు లాగడము, పెయిన్స్ వస్తున్నాయి, కొత్తగా అలవాట్లేదు, అలాంటి వాళ్ళు చైర్లో అయినా కూర్చోవచ్చు. బలవంతంగా శరీరాన్ని కూర్చోపెట్టద్దండి. చక్కగా సుఖాసనంలోనే కూర్చోండి. ఓకేనా? కళ్ళు రెండు మూసేసుకొని చక్కగా శ్వాస మీద ధ్యాస. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనల వెంట వెళ్ళకూడదు. ఆలోచనలను కట్ చేసి శ్వాసను గమనించడమే. శ్వాస మీద ధ్యాస. ఇక్కడ ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలము శ్వాసనే గమనించాలి. మన శ్వాసే మనకు గురువు. ధ్యానము అంటే మనసు శూన్యం చేయడము, చిత్తవృత్తి నిరోధము అంటే మనసును కంట్రోల్ చేయడము, మనసును శూన్యం చేసుకోవడము. అలా శూన్యంగా చేసుకున్నప్పుడు ఆ విశ్వమయ ప్రాణశక్తి అనేది మన బ్రహ్మరంధ్రం ద్వారా మన శరీరంలోకి ప్రవహిస్తుందన్నమాట. అలా ప్రవహించి మన శరీరంలో ఉండేటువంటి 2,70,000 నాడులు, ఆ నాడి మండలం అంతా కూడా శుద్ధి చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇలా విశ్వమయ ప్రాణశక్తి అనేది మన శరీరంలోకి ప్రవహిస్తుందో అప్పుడు బాడీ అంతా కూడా, అంటే మన శరీరం అంతా కూడా అద్భుతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుందన్నమాట. అయితే ఇది సాధన మీద వస్తుంది. ఎప్పుడైతే మనం శూన్యంలోకి వెళ్తామో ప్రాణశక్తి అనేది మన శరీరంలోకి రావడం జరుగుతుంది. ఆలోచన రహిత స్థితిలో ఉండాలి. శ్వాసనే గమనిస్తూ ఉండాలి. శ్వాస మీద ధ్యాస. మంచి మ్యూజిక్ పెడతామండి. ఆలోచనలు లేకుండా అద్భుతంగా ధ్యానం చేసుకోవచ్చు.
చివరి 3 నిమిషాలు చివరి 1 నిమిషము నెమ్మదిగా 2 చేతులు తీసుకొని 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. 2 కళ్ళు తెరుస్తూ 2 అరచేతులను చూసుకుందాము. ఎస్. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాస్టర్స్. ఎస్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ పక్కన ఉండే గ్లాస్ వాటర్ ఉంటుంది కదా, ఈ నీళ్ళు అందరూ తీసుకోండి. ఎందుకంటే మనం చేసిన మెడిటేషన్ వల్ల మొత్తం మన చుట్టూ కూడా ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. మన ఇల్లు అన్నీ కూడా పాజిటివ్గా నిండిపోతాయి. ఈ వాటర్ తీసుకోవడం వల్ల అద్భుతమైన ఎనర్జీ అనేది ఈ నీటికి అందుతుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడు మెడిటేషన్ చేసినా కూడా నీరు పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ నీళ్ళు తీసుకోవాలి, ఆ తర్వాత పక్కన పెట్టుకొని మళ్ళీ తాగాలన్నమాట. ఇట్లా ప్రతి ఒక్కరు. అలాగే ఈ మెడిటేషన్ అనేది ఎంతసేపు చేయాలా అనుకుంటే ఎవరి వయసు ఎంత ఉంటుందో స్టార్టింగ్లో అంత వయసు చేయాల్సి ఉంటుంది అనమాట. దీనికి చిన్న పెద్ద ఆడ మగాల భేదం ఏం లేదండి. ప్రతి ఒక్కరూ చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. పొద్దున, మధ్యాహ్నము,
సాయంత్రము, రాత్రి మీకు ఎప్పుడు టైం దొరికినా అప్పుడంతా కూడా చక్కగా చేయొచ్చు అనమాట. అలాగే కొత్తగా జాయిన్ అయి ఉంటారు, మీకు ఎలా అనిపించింది మెడిటేషను, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా హ్యాండ్ రైజ్ చేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. ఎస్, సదానందం గారు నమస్తే అండి, అన్మ్యూట్ చేసుకోండి. ఇది సర్దికి ముద్ర ఏం పెడతారు చెప్పండి అమ్మా. కోల్డ్ అండ్ జలుబుకా? కోల్డ్ జలుబుకు ముద్ర ఏం పెడతారు? లింగముద్ర. ఎడమ చేతి బొటన వేలు ఇలా పైకి పెట్టుకొని ఇలా లాక్ చేసుకున్నాక కుడి చేతి చూపుడు వేలు బొటన వేలు రెండు కూడా కలవాలి. కుడి చేతి చూపుడు వేలు బొటన వేలు ఎడమ చేతి బొటన వేలును ఇలా సర్కిల్ చేసేసి పెట్టుకోవాలి. అర్థం అవ్వట్లేదా? ఉండండి, చూపిస్తాను. ఇట్లా చూడండి, ఇలా లాక్ చేసుకుంటాం కదా చేతులు. అవును. లాక్ చేసుకున్నప్పుడు ఎడమ చేతి బొటన వేలు పైకి ఇలా నిటారుగా ఉండాలి. అవును. ఇప్పుడు ఇలా లాక్ చేసుకున్నప్పుడు కుడి చేయి ఉంటుంది కదా, కుడి చేతి చూపుడు వేలును బొటన వేలు ఇట్లా. కుడి చేతి చూపుడు వేలు బొటన వేలు రెండు ఇలా లాక్ అవ్వాలి. రెండు బొటన వేలు వస్తున్నాయి కదా? కాదు సార్, ఎడమ చేతి బొటన వేలు నిటారుగా ఉండాలి. ఎట్లా రావాలా? కుడి చేతి బొటన వేలు చూపుడు వేలు రెండు కలవాలన్నమాట. కుడి చేతి బొటన వేలు చూపుడు వేలు అమ్మా. దీన్ని సర్కిల్ చేసేయాలన్నమాట. ఎడమ చేతి బొటన వేలును సర్కిల్ చేసేయాలి, అవి రెండు. ఎడమ చేతి బొటన వేలు సర్కిల్ చేయాలా? కరెక్టేనా అమ్మా ఇట్లా? అవును, ఎస్ సార్. ఎడమ చేతి బొటన వేలు చక్కగా నిలబెట్టుకొని ఉండాలి, కుడి చేతితో ఇలా లాక్ చేయాలి అంతే. ఇది 15 నిమిషాలు పెట్టుకోండి, అంతకంటే అవసరం ఏం లేదు. పొద్దున, మధ్యాహ్నము, సాయంత్రం అలా 3 పూటలు. స్ట్రైట్ ఉండాలమ్మా సార్? ఎడమ చేతి బొటన వేలు స్ట్రైట్ ఉండాలా? స్ట్రైట్ ఉండాలి ఇలా. రైట్ అమ్మా. అది ఇవాళ స్కంద షష్ఠి అమ్మా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆషాఢ మాసము షష్ఠి తిథి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్కంద షష్ఠి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, మీకు కూడా స్కంద షష్ఠి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. ఇవాళ రాత్రి ప్రోగ్రామ్ పెట్టిన 11 o'clock కంటిన్యూస్ మెడిటేషన్. అవును సార్, ప్రతిరోజు ఇంకా ఈ రోజు నుంచి కంటిన్యూగా 365 days ఉంటుంది సార్. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవాలా అనుకుంటే మెడిటేషన్. సార్, హెల్త్ స్పాయిల్ కదా, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అంటారు కదా. కరెక్టే సార్, కానీ మనకు ధ్యాన సాధకులకు, చేసుకోవాలా అనుకునే వాళ్లకు ఇంట్రెస్ట్ ఉండి సాధన పెంచుకోవాలి, మేము ఎక్కువసేపు పొద్దున పూట అంటే మనకు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సార్, మనము 1 గంట మెడిటేషన్ చేసాము అంటే, కంటిన్యూగా శూన్యస్థితిలో ఉన్నాము అంటే 3 గంటలు పడుకున్నంత ఎనర్జీ మనకు వస్తుంది అనమాట. అదే అనమాట. అందువల్ల ధ్యాన సాధన పెంచుకునే వాళ్ళు, చేయాలి అనుకునే వాళ్ళు శూన్య ధ్యానము అనేది పెట్టడం జరిగింది అనమాట సార్. మనం నిద్రపోయింది మెడిటేషన్ చేసింది ఎట్లా తెలుస్తుందమ్మా మనకు సార్? మెడిటేషన్ లో ఉంటే మనకు ఎరుక ఉంటుంది, వినిపిస్తుంది కదా,
అట్లా మనకు మన మీద ఎరుక ఉంటుంది. ఆ ఆ, నిద్రలో ఉంటే ఎవరు పిలిచినా ఏం చేసినా మనకు తెలియదు సార్. వచ్చి తట్టాలి మనం. అలా ఉంటుంది నిద్ర స్థితి. ధ్యాన స్థితి అన్నప్పుడు నిద్ర స్థితికి ధ్యాన స్థితికి చాలా తేడా. నిద్ర స్థితి అనేది మనం పూర్తిగా సోల్ బయటికి వెళ్ళిపోవడం అంటే నిద్ర అనేది పూర్తి పడుతుంది అనమాట. మనకు అప్పుడు ఏమీ కూడా తెలియదు నిద్రపోయినప్పుడు. కానీ మెడిటేషన్ చేస్తా అన్నప్పుడు మనకు వినిపిస్తూ ఉంటుంది. అది అది తేడా. ఇవాళ నిద్రలో నైట్ ఉన్నామా 11 o'clock మెడిటేషన్ లో ఉందా? ఉన్నామా అనే దానికి తేడా. ఇవాళ నైట్ 11 o'clock ఉందా ప్రోగ్రామ్? మామూలుగా ఏది సార్? ధ్యానముదా? అదేదో స్పెషల్ ప్రోగ్రామ్ అని 1 hour పెడతారు కదా, 11 to 12 ఉందా ఇవాళ? రాత్రి పూట కాదు సార్, పగలు 11 నుంచి 12 వరకు ఉంటుంది మనకు క్లాసు, మెడిటేషన్ క్లాస్. రాత్రి వచ్చేసి మెడిటేషన్ పెట్టాలి రాత్రి కదా ఉండేది కంటిన్యూగా, అది తెల్లవారుజామున 4 వరకు ఈ రోజు నుంచి మొదలవుతుంది. ఈ రోజు నుంచా? సరే. అది ఇంకా రాత్రి మామూలుగా మనకు 9 నుంచి క్లాస్ ఉంటుంది. ఈరోజు కొత్తగా జాయిన్ అయి ఉంటారు, వాళ్ళకు ధ్యానము ఏంటి, స్వాధ్యాయం అంటే ఏంటి, సజ్జన సాంగత్యం అంటే ఏంటి, ఈ ఆత్మజ్ఞానం గురించి సబ్జెక్ట్ ఉంటుంది. ప్రతిరోజు కూడా మనకు మహాతా ఫౌండేషన్లో పొద్దున్నే 5 గంటల నుంచి 7 గంటల వరకు, 11 నుంచి 12 వరకు, అలాగే రాత్రి వచ్చేసి 9 నుంచి 10:30 వరకు క్లాసులు ఉంటాయి. అయితే ఇక్కడ 11 నుంచి 12 వరకు మాత్రం మనకు ఓన్లీ మెడిటేషన్ మాత్రమే ఉంటుంది. రాత్రి పొద్దున కూడా ఆత్మజ్ఞానం ఉంటుందన్నమాట. ఇందులో స్పిరిచువల్ సబ్జెక్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా దాంట్లో పాల్గొనవచ్చు. అలాగే ధ్యానంతో పాటు మనకు స్పిరిచువల్ సబ్జెక్ట్ కూడా తెలుసుకోవాలి అనుకుంటే పుస్తకాలు, దానికి సంబంధించిన పుస్తకాల లిస్ట్ అనేది నేను గ్రూప్లో పంపడం జరుగుతుందండి. ఆ లిస్టులో ఉండే నంబర్కు కాల్ చేసి మీరు ఆ పుస్తకాలను తెప్పించుకోవచ్చు, చక్కగా స్వాధ్యాయం చేయొచ్చు. అలాగే గ్రూప్లో నేను కొన్ని పీడిఎఫ్లు కూడా పెట్టడం జరుగుతుంది, దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చదవచ్చండి. మనకు ధ్యానము ఆత్మజ్ఞానము అనేది రెండు ఇంపార్టెంటే కాబట్టి అవి రెండు కూడా ఫాలో అవ్వాలి. ప్రతి ఒక్కరూ కూడా మాస్టర్స్ చెప్పే జ్ఞానాన్ని ప్రతిరోజు ఒక పుస్తకం తీసుకొని డేటు అలాగే ఏం సబ్జెక్టు అనేది నోట్ చేసుకుంటూ ప్రతిరోజు మనం వాళ్ళు చెప్పిన జ్ఞానాన్ని రాసుకుంటూ పోతే, దాన్ని ఫాలో అయితే ఖచ్చితంగా మనకు ఆధ్యాత్మిక జ్ఞానము అనేది అబ్బుతుంది. ఇలా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ధ్యాన స్థితి కూడా ఎంతో మెరుగుదల అవుతుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు పొద్దున, మధ్యాహ్నము, రాత్రి అంటే ఈ 3 టైంలలో మీకు ఎప్పుడు అనుకూలమైనా కూడా క్లాస్లో జాయిన్ అవ్వచ్చు. దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, అవసరం లేదా? దేనికి సార్? రాత్రి దానికా? నైట్ 11 to దానికి వాట్సాప్ లింక్ పంపించారు చూడండి సార్. ఆ వాట్సాప్ లింక్ మీద మీరు క్లిక్ చేశారంటే ఆ క్లాస్లో మీకు సపరేట్గా దానికి సంబంధించిన జూమ్ లింక్ ఉంటుంది. దానికి దాన్ని మనం పంపించాం కదా, ఈరోజు లింక్ పంపించాం కదా, దాంట్లో జాయిన్ వాట్సాప్ గ్రూప్ అని ఉంటుంది. దాంట్లో దాని మీద క్లిక్ చేశారంటే మీరు ఆ గ్రూప్లోకి వెళ్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. కోటిలింగాచారి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఇప్పుడు ఈ ఇప్పుడు ఎడమ ముక్కు పరిచయం పట్టితే చంద్రనాడి ప్రాణాయం చేస్తే చాలా మేడం? జలుబు చేస్తేనా సార్? అవును. ఇప్పుడు జలుబు చేసినప్పుడు సూర్యనాడి యాక్టివ్ చేసుకోండి. సూర్యనాడి యాక్టివ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఎడమ ముక్కుకి జలుబు చేసింది అనుకోండి, జలుబు చేస్తే 2 ముక్కులకు అవుతుంది సార్. ఇప్పుడు ఎడమ ముక్కే చేసింది నాకు. బ్రీతింగ్ ఒకటి క్లోజ్ అయిపోయింది, ముక్కు క్లోజ్ అయింది మీకు. ఎడమ ముక్కు క్లోజ్ అయినప్పుడు ఏం చేస్తారంటే ఈ ముద్ర పెట్టుకోండి సార్. ముద్ర పెట్టుకోండి ఒకటి. తర్వాత ఈ యాక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి చూడండి, ఇట్లా ముక్కు కార్నర్స్ ఇక్కడ ఈ మధ్యలోను ఈ 3 భాగాల్లో ప్రెస్ చేయండి. ఇలా 2 వేళ్లతోనూ ఒక ప్రెస్ చేసేది, రిలీజ్ చేసేది, ప్రెస్ చేసేది, రిలీజ్ చేసేది కార్నర్. అలాగే ఈ మధ్యలో ఇంకొంచెం పైన ఈ 3 భాగాలు కూడా బాగా ప్రెస్ చేసి రిలీజ్ చేయండి. 10 టైమ్స్. ఒకసారి ప్రెస్ చేసేది, రిలీజ్ చేసేది, ప్రెస్ చేసేది, రిలీజ్ చేసేది, ఇలా 10 టైమ్స్.
ఓకే మేడం. ఏవైతే మీకు బ్లాక్ ఉందో అదంతా కూడా క్లియర్ అయిపోతుంది. ఆ, లోపల నుంచి మొత్తం జలుబు రూపంలో కారిపోతుంది. అది. అలాగే పసుపు వేసుకొని బాగా మరిగించే నీళ్ళలో ఆవిరి పట్టుకోండి సార్. అది కూడా మొత్తం ఆ. లోపల ఉండే ఏదైతే మనకు ఆ, పేరుకొని ఉంటుందో నెమ్ము అంతా కూడా వచ్చేస్తుంది. ఆ. ఓకేనా? Yes, సరే మేడం. ఆ పని చేయండి. ప్రెజర్ పాయింట్స్ బాగా యూజ్ చేయండి. ఆ, అలాగే ఈ ఓకే. వేలు ఫింగర్స్ ఉమ్, స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, 5 ఫింగర్స్ కు మళ్ళీ ఈ 5 ఫింగర్స్ కు 10 టైమ్స్ యాక్యుప్రెజర్ చేయండి. 1 టూ, 2 ఆ, 3 ఉమ్, ఇలా యాక్యుప్రెజర్ ఉమ్, ఇలా చేస్తూ వస్తే ఒక్కొక్క ఫింగర్ కు 10 టైమ్స్. ఆహా. ఫస్ట్ దీన్ని 10 టైమ్స్ చేయండి, తర్వాత దీన్ని 10 టైమ్స్ చేయండి, మళ్ళీ ఉమ్, దీన్ని 10 టైమ్స్. అదే. అలా అన్ని చేస్తూ మళ్ళీ ఈ వేలు కూడా, ఈ చేయి కూడా, 2 చేతులు ఇలా యాక్యుప్రెజర్ చేయండి. అదేలా. జలుబుకి బాగా ఏదైతే మీకు నెమ్ము పేరుకొని ఉందో అదంతా వచ్చేస్తుంది, ఓకే. రిలీఫ్ ఇస్తుంది. ఓకేనా ఓకే, మాస్టర్స్? తిరిగి రాత్రి క్లాస్లో కలుసుకుందాము. రాత్రి అందరూ కూడా అద్భుతమైన మెసేజ్ ఉంటుంది. ధ్యానం అంటే ఈరోజు కేవలం నేను ధ్యానం ఎలా చేయాలో మీకు చెప్పడం జరిగింది కొత్త వాళ్ళకు. కానీ ధ్యానం అంటే ఏంటి, స్వాధ్యాయం అంటే ఏంటి, సజ్జన సాంగత్యం అంటే ఏంటి, మాస్టర్ ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. రాత్రి 9 గంటల సెషన్లో. అంతవరకు సెలవు అండి. థ్యాంక్ యూ.